ఒక అడవిలో గాడిద నక్క మంచి స్నేహితులుగా ఉండేవి. వారిద్దరూ అన్నీ కలిసే చేసేవారు. తినడం, తిరగడం, విశ్రాంతి అంతా కలిసి. కాని గుండెల్లో మాత్రం నక్కకు ఒక మాయ ఆలోచన ఉండేది. అది ఎప్పుడూ గాడిదను ఎలా మోసం చేయాలా అని పన్నాగాలు ఆలోచించేది. గాడిద, నక్క మరియు సింహం. ఒకరోజు వారు అడవిలో తిరుగుతున్న సమయంలో ఒక సింహం దూరంగా కనిపించింది. ఇద్దరికీ భయం వేసింది. కాని నక్కకు అప్పుడే ఓ పథకం వచ్చి మెదడులో మెరిపింది. నక్క గాడిదతో ఇలా చెప్పింది: మిత్రమా, మనం ఈ సింహాన్ని ఓ శక్తివంతమైన మిత్రుడిగా మార్చుకోగలిగితే మనకు భయం ఉండదు. మనం దానితో కలిసి వేటకు వెళితే మనకోసం శికారం తీసుకురావచ్చు. మనం కేవలం నమ్మకం కలిగించాలి. గాడిదకి మూర్ఖంగా నమ్మకం వచ్చేసింది. అది అన్నది: అవును స్నేహితుడా, మనం సింహాన్ని మిత్రునిగా మార్చుకుంటే ఇక ఎవరూ మనకు భయం చూపలేరు. నక్క వెళుతుంది. సింహాన్ని కలుసుతుంది. సింహానికి ఇలా చెబుతుంది: ఓ సింహమా, నేను నీకు ఒక మంచి విందు తెస్తాను. నా స్నేహితుడిని నీకు పరిచయం చేస్తాను. గాడిద, దానిని నీవు తినవచ్చు. నాతో మాత్రం పొంతన పెట్టుకో. నేను నీకు ప్రతిరోజూ ఏదో తినడానికి చూస్తాను. సింహానికి నక్క మాటలు నచ్చాయి. అది అంగీకరించింది. అంతే, నక్క తిరిగి వచ్చి గాడిదను కబుర్లు చెప్పి సింహం దగ్గరకు తీసుకెళ్ళింది. గాడిద అమాయకంగా సింహం పక్కనకు వచ్చింది. సింహం దానిపై దూకి దాన్ని గాయపరిచింది. కాని తక్షణమే చంపలేదు. దాన్ని ఒక పక్కగా వదిలేసి నీళ్లు తాగడానికి వెళ్ళింది. ఈలోగా నక్కకు తినే ఆసక్తి పుట్టింది. అది గాడిద తలపై దాని ఆకలిని తీర్చింది. తల తినేసింది. సింహం తిరిగి వచ్చినప్పుడు అది గాడిద తల కనిపించకపోవడంతో కోపంగా అడిగింది: దీని తల ఎక్కడా? ఎవరు తిన్నారు? నక్క మోసం చేస్తూ ఇలా అంది: స్వామీ, ఈ గాడిద తల లేదండి. ఇది సరిగ్గా ఆలోచించదని తల వాడకపోవడం వల్లే ఇది ఇక్కడ ఉంది. సింహం నవ్వినట్టుగా కనిపించింది. కాని కొద్దిసేపటికి నక్కను కూడా తినేసింది. పాఠం: ఒక శక్తిమంతుడు లేదా ఆపద కలిగిన వ్యక్తిని నమ్మినవారు చివరికి నాశనమే పొందతారు. వారి పక్కన ఉండాలనుకోవడం, మోసం చేయడం చివరికి మిమ్మల్ని మింగే పరిస్థితి కలుగుతుంది.